నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బ్రహ్మం సాగర్ ఎడమ కాలువకు ఈ నెల 17న నీరు విడుదల. మున్సిపల్ చైర్మన్ తండ్రి ఇలియాస్ బాషా మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంతాపం. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కరెంటు కష్టాలు. ఆర్టీసీ బస్సు ఢీకొని ఉపాధ్యాయునికి తీవ్ర గాయాలు. హైడ్రా పేరుతో 5 లక్షలు డిమాండ్ చేసిన నకిలీ రిపోర్టర్ అరెస్ట్. ఏపీలో ఆన్లైన్ విక్రయాల కోసం ప్రత్యేక యాప్. టైమ్ బేస్డ్ కంపెనీల జాబితాలో ఆదాని గ్రూప్. గుజరాత్లో వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం. ఒకే గ్రామానికి చెందిన 8 మంది యువకులు నీటిలో మునిగి మృతి. తొలి మంకీ పాక్స్ వ్యాక్సిన్ కు WHO అనుమతి. 42 ఏళ్లలో తొలి ప్రధాని మోదీ రికార్డ్. ఫస్ట్ టైం ఎలక్షన్ ర్యాలీ. బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ ఎడమ కాలువ ఈ నెల 17వ తేదీన నీటి విడుదల కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గం శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ తనయుడు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సభ్యులు పుట్ట మహేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పనులను రిజర్వాయర్ ఏఈఈ ఎం నాగేష్ బి మఠం టీడీపీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి పరిశీలించారు. రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా తండ్రి ఇలియాస్ బాషా అనారోగ్యంతో శుక్రవారం ఉదయం 10 గంటలకు మృతి చెందారు. ఇలియాస్ బాషా మృతి పట్ల వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంతాపం తెలిపి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బుచ్చన్పల్లి గ్రామంలో విద్యుత్ తీగలు గత 2 నెలల కిందట తెగిపడి నేలపై పడ్డాయి. ఇంద్రమ్మ ఇంటి దగ్గర విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పినా సరే చేస్తామని చెబుతున్నారు. కానీ 2 నెలల నుండి తెగబడిన కరెంటు తీగలను స్తంభానికి బిగించకుండా వదిలేశారు. ఇప్పటికైనా కరెంటు అధికారులు స్పందించి తెగబడి ఉన్న విద్యుత్ తీగను వెంటనే కరెంటు స్తంభానికి బిగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని ఉపాధ్యాయునికి తీవ్ర గాయాలైన ఘటన శంకరపట్నం మండలంలోని మొలంగూర్ క్రాస్ నుండి సైదాపూర్ మండలంలోకి బూడిదిపల్లి మూల మలుపు వద్ద చోటు చేసుకుంది. సైదాపూర్ మండలంలోని ఆకునూరు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న గాదారి సమ్మయ్య ఆయనతో పాటు బైరి సుధాకర్ ఉదయం 8:30 సమయంలో బూడిదిపల్లి మూల మలుపు వద్ద ద్విచక్ర వాహనం నుండి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనగా ఉపాధ్యాయుడు సమ్మయ్య కుడికాలు 2 చోట్ల విరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో స్థానికులు వెంటనే 108 ద్వారా ఉపాధ్యాయునికి మెరుగైన చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. అమీన్పూర్ మండలం బీరంగూడలో వ్యక్తి వద్ద హైడ్రా పేరుతో 5 లక్షలు డిమాండ్ చేసిన నకిలీ రిపోర్టర్ రామును పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. రామును అరెస్ట్ చేసి డిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలుపుతున్నారు. బీరంగూడలోని జయలక్ష్మి నగర్ లో రవి 2వ అంతస్తులో నిర్మాణం చేస్తున్నారని 5 లక్షలు ఇవ్వాలని రవిని రాము డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులతో పాటు వివిధ సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ఆన్లైన్ లో విక్రయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకురానుంది. ప్రొడక్షన్, అమ్మకం, కొనుగోలు కోసం ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించి పాలసీ తయారీ కోసం ఒక కమిటీని, పర్యవేక్షణ కోసం మరో కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2024 ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థల జాబితాను టైమ్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఆదాని గ్రూప్ నకు చెందిన 8 సంస్థలకు అందులో చోటు దక్కింది. స్టాటిస్తాతో కలిసి 50 దేశాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు టైం పేర్కొంది. పని పరిస్థితులు, జీతం, మానవత్వం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వివరించింది. కాగా ఉద్యోగుల పట్ల తమ నిబద్ధన వ్యాపార రంగంలో దక్షతకు ఇది నిదర్శనమని ఆదాని గ్రూప్ ఓ ప్రకటనలో తెలిపింది. గుజరాత్ లోని దేగం తాలూకాలో జరిగిన వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన 8 మంది యువకులు నీటిలో మునిగి చనిపోయారు. వస్నాసోక్తికి చెందిన కొందరు యువకులు గణేశుని నిమజ్జనం చేసేందుకు మాషో నదికి వెళ్లారు. నిమజ్జనం అనంతరం ఓ యువకుడు ఈత కొడుతూ మునిగిపోయాడు. అతడిని కాపాడేందుకు ఒకరి తర్వాత మరొకరు నీటిలో దూకి మునిగిపోయారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ పాక్స్ వైరస్ కట్టడికి WHO తొలి వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బవేరియస్ నార్డిక్ సంస్థ తయారు చేసిన MVA-BN వ్యాక్సిన్ ను వాడొచ్చని తెలిపింది. అటు ఆఫ్రికాలో ఈ వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. గత వారం మంకీ క్యాప్స్ తో 107 మంది మరణించగా 3160 కొత్త కేసులు నమోదైనట్లు ఆఫ్రికా వ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ ఎంతో దోహదపడుతుందని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న జమ్మూ కాశ్మీర్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పర్యటించనున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరగనున్న తొలి అసెంబ్లీ ఎన్నికల కోసం దోడాలో నిర్వహిస్తున్న ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొనబోతున్నారు. కాగా గత 42 ఏళ్లలో దోడ ప్రాంతాన్ని ఓ ప్రధాని సందర్శించడం ఇదే తొలిసారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల బీజేపీ ఇన్ఛార్జ్ జి కిషన్ రెడ్డి తెలిపారు. దోడ ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ తొలి ఎన్నికల సభ నిర్వహించనున్నారు. ఇది ఇలా అరుదైన విషయం. గత 42 ఏళ్లలో ఏ ప్రధాని కూడా దోడ ప్రాంతాన్ని సందర్శించలేదు. చివరిసారిగా 1982లో ఈ ప్రాంతంలో అప్పటి ప్రధాని పర్యటించడం జరిగింది అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ దోడాలోని స్పోర్ట్స్ స్టేడియంలో తన తొలి ఎలక్షన్ ర్యాలీ నిర్వహించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల ప్రకటన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక ఈ ఎన్నికల ర్యాలీ అనంతరం 19వ తేదీ శ్రీనగర్ లో కూడా మోదీ పర్యటించనున్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బ్రహ్మం సాగర్ ఎడమ కాలువకు ఈ నెల 17న నీరు విడుదల. మున్సిపల్ చైర్మన్ తండ్రి ఇలియాస్ బాషా మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంతాపం. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కరెంటు కష్టాలు. ఆర్టీసీ బస్సు ఢీకొని ఉపాధ్యాయునికి తీవ్ర గాయాలు. హైడ్రా పేరుతో 5 లక్షలు డిమాండ్ చేసిన నకిలీ రిపోర్టర్ అరెస్ట్. ఏపీలో ఆన్లైన్ విక్రయాల కోసం ప్రత్యేక యాప్. టైమ్ బేస్డ్ కంపెనీల జాబితాలో ఆదాని గ్రూప్.
నిమజ్జనంలో తీవ్ర విషాదం. ఒకే గ్రామానికి చెందిన 8 మంది యువకులు నీటిలో మునిగి మృతి. తొలి మంకీ పాక్స్ వ్యాక్సిన్ కు WHO అనుమతి. 42 ఏళ్లలో తొలి ప్రధాని మోదీ రికార్డ్. ఫస్ట్ టైం ఎలక్షన్ ర్యాలీ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.